ఇప్పుడు అనేకులు ఉద్యోగం వచ్చేసింది, అద్భుతం జరిగిపోయింది, ఇంకా మందిరం ఎందుకులే అని ఇంట్లో ఉంటున్నారు. నాకు కావాల్సింది నాకు వచ్చింది కదా చాలు అనుకుంటుని దేవుని మందిరానికి రాకుండా ఉంటున్నారు. నీవు ఆత్మీయ తల్లిదండ్రులని, నీ సేవకులని, ఏ సంఘమైనా సరే నీ సేవకులను మోసపరుస్తాయేమో, కానీ దేవుని ఎవ్వరు ఎప్పుడు మోసము చేయలేరు. నీకు నువ్వు మోసం చేసుకోవడం తప్ప. ఎవరైతే ఈ రోజున మందిరంలో ఉండకుండా అద్భుతం పొందుకున్నా అని అద్భుతం పొందుకునేంత వరకు ప్రార్థించి, వివాహం కొరకు ప్రార్థించి, ప్రమోషన్ కొరకు ప్రార్థించి, పొందుకున్నాక చేతులు దులిపేసుకొని సన్నిధికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి అన్నవారు, అలా ఇంట్లో ఉండి కాలం గడుపుతున్నవారు, వారికి వారే మోసపురుచుకుంటున్నారు. అదే కదా సాతానికి